బాసర ఆలయానికి వరద ముప్పు కంటిన్యూ అవుతోంది. బాసర ఆలయాన్ని మూడు వైపులా గోదావరి నీరు చుట్టుముట్టేసింది. పుష్కర ఘాట్ నుంచి బాసర ఆలయానికి వచ్చే రహదారంతా కూడా మునిగిపోయింది. బాసర కమాన్ నుంచి ఆలయానికి వచ్చే ప్రధాన రహదారంతా కూడా గోదావరి వరదతోటి మునిగిపోయి ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. నక్షత్ర ఇన్ నుంచి వచ్చే మరో రహదారి కూడా అలాగే ఈ మూడు రహదారుల నుంచి గోదావరి దూసుకొస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి 30 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. ఆలయానికి 100 మీటర్ల దాకా గోదావరి వచ్చేసింది. ఆ గోదావరి వరద నీటి నుంచి సురక్షితంగా భక్తులు బయటపడ్డారు. 3 లాడ్జులు, ఒక ప్రైవేట్ అతిథి గృహం నుంచి 35 మంది ఎస్డీఆర్ఎఫ్ టీము రెస్క్యూ చేసి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రెస్క్యూ కంప్లీట్ అయిపోయినట్టేనా? అందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి బయటకు తీసుకొచ్చేసారా? ఇంకా ఎవరైనా రెస్క్యూ చేయాల్సిన అవసరం కనిపిస్తోందా? అలాగే గోదావరి ఇంకా అంతకంతకు పెరుగుతోందా, లేకపోతే తగ్గుముఖం పట్టే అవకాశం ఏమైనా ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే వరదలో చిక్కుకున్న బాధితులందరినీ కూడా దాదాపుగా 35 మందిని సేవ్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతము 3 వైపులా కూడా జల దిగ్బంధం ఉంది బాసర అమ్మవారి ఆలయానికి. బాసర అమ్మవారి ఆలయము ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది ప్రధాన రహదారి మీద నుంచి రాకపోకలు బోధన వైపు, హైదరాబాద్ వైపు బైన్సా నుంచి బాసర మీదుగా వెళ్తాయి. అది గోదావరి పైన ఉన్న వంతెన. ఆ వంతెన వద్ద నుంచి ఇక్కడి వరకు చూస్తే సేమ్ లెవెల్లో గోదావరి పారుతుంది. అంటే గోదావరి ఉధృతి బాసర లోపలికి, పట్టణం లోపలికి, గ్రామం లోపలికి ఎంత చొచ్చుకొని వచ్చిందో, ఎంత విలయాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా ప్రధాన రహదారి. అక్కడి నుండి అక్కడ ఒక చిన్న షెడ్ లాగా కనిపిస్తున్నది. ఆ నుంచి మెయిన్ రహదారి ఉంటుంది. ఆ రహదారి అంట పంట పొలాల్లాగా, చెరువుల్లాగా తలపిస్తుంది. ఇవన్నీ లాడ్జులు, ఈ లాడ్జులన్నీ మునిగిపోయాయి. మరోవైపు బాసర అమ్మవారి ఆలయానికి సంబంధించిన ప్రధాన మార్గం ఇది. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారి స్వాగతం సుస్వాగతం. అక్కడి నుంచి అమ్మవారి లోపలికి వెళ్ళే, గర్భగుడిలోకి వెళ్ళే దారిది. ఈ దారి మాత్రమే ఇప్పుడు అంటే దాదాపు రోడ్డు నుంచి 30 అడుగుల పైన ఉండడం కారణంగా, అమ్మవారి ఆలయం కుండ మీద ఉండడం కారణంగా మాంకాళి అమ్మవారు, బాసర అమ్మవారి గర్భగుడి, ఇక్కడ వ్యాస మహర్షికి సంబంధించిన ఆలయాలన్నీ సేఫ్గా ఉన్నాయి. అక్కడికి వరద ఉధృతి రాలేదు. ఆ వెనుక వైపున ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్న వెనుక వైపున చెట్ల వైపున ఉన్న మార్గం ఒక్కటే అమ్మవారి ఆలయానికి భక్తులు వచ్చేందుకు, స్థానికులు వచ్చేందుకు సేఫ్గా ఉన్న రహదారి మాత్రమే. ప్రస్తుతము పూర్తిగానైతే జల దిగ్బంధం ఉంది. 3 వైపులా జల దిగ్బంధం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలోనే పూర్తిగా బాసరలో ఉన్న భక్తులు, బాసరకు వచ్చిన భక్తులతో పాటుగా స్థానికులు, ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వర్తకులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కలుపుతున్నారు. ప్రస్తుతం అయితే అందరూ సేఫ్గా సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయింది. దాదాపుగా ఉదయం నుండి 73 మందిని సేవ్ చేసిన పరిస్థితి అయితే ఎస్డీఆర్ఎఫ్ టీంకు సంబంధించిన సభ్యులు చెప్తున్నది. ఓవరాల్గా అయితే బాసర ప్రస్తుతం సేఫ్గా ఉంది. కానీ వరద మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది.